బీజేపీ టీడీపీ పొత్తన్న మాటే గాని గొర్రెకి బెత్తడే తోకన్నట్టు ఎప్పుడు బీజేపీ అనేది మైనర్ పార్ట్నర్ కంటే కూడా లీస్ట్ మైనర్ పార్ట్నర్ గా పొత్తులో ఉంటూ ఉంది. మీరు 99 ఎన్నికల నుంచి గత 25-30 ఏళ్ల చరిత్ర చూస్తే ఇదే వాస్తవం. అందుకోసమే రాష్ట్రాభివృద్ధికి కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు, పోలవరం లాంటి ప్రాజెక్టులు కట్టిస్తున్నప్పుడు అదే అడ్వాంటేజ్ ని పొలిటికల్ గా తర్జుమా చేసుకోవాలి అనే ఆలోచన బీజేపీకి ఖచ్చితంగా ఉన్నట్టు కనబడుతోంది. అదే జరిగితే గనక పొలిటికల్ ఈక్వేషన్స్ మారి నామమాత్రపు పొత్తు కాకుండా ఇంటర్ డిపెండెన్స్ ఉండేలాగా ఇండిస్పెన్సబుల్ ఫోర్స్గా, అంటే బీజేపీని కాదని ఏపీ రాజకీయం నడిచేలా లేదు అనే అంత ప్రభావం చూపేలాగా సీట్లు బీజేపీ అడిగే అవకాశం ఉంది అని మనకి అర్థమవుతోంది. ఎందుకు అంటే చంద్రబాబే మహారాష్ట్ర, బీహార్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు. పునర్విభజన జరిగితే గనక ఏపీ రాజకీయం ముఖ చిత్రం ఎలా మారుతుంది అనేది కనీసం ఊహకు కూడా అందదేమో. మీరేమంటారు? పునర్విభజన జరిగితే ఏ పార్టీ లెక్కలు